సంగారెడ్డి మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లాలో 136 గ్రామ పంచాయతీలకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే 7 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా 129 పంచాయతీలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లను చూడవచ్చు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అప్పటికే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకున్నటువంటి పరిస్థితి. క్యూ లైన్ కూడా మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో మొత్తం 394 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉన్నారు. 7 మండలాల్లో పోలింగ్ మొదటి దశలో నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి అదేవిధంగా పటాచెరు నియోజకవర్గాలకు సంబంధించి గ్రామాలను మొదటి దశలో నిర్వహిస్తున్నారు. దాదాపుగా 3500 మంది సిబ్బందిని ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. ఒక్కొక్క వార్డు వారీగా అదేవిధంగా ఒక్కొక్క వార్డు వారీగా పోలింగ్ బూత్ ఏర్పాటు చేసి ఆ పోలింగ్ నిర్వహిస్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇక్కడ మనం చూడవచ్చు, ఉదయం నుంచే కూడా ఓటర్లంతా కూడా ఇక్కడ బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. అదేవిధంగా మెదక్ జిల్లా విషయానికి వస్తే మెదక్ జిల్లాలో దాదాపుగా 130 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా అందులో ఇప్పటికే 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా వాటికి సంబంధించి 411 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారి భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. దాదాపుగా జిల్లాలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఆ గ్రామాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటలకు ఓట్ల లెక్కింపు చేపడతారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. వార్డు సభ్యులకు సంబంధించి ఓట్లను పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థుల సమక్షంలో వారి ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్లో విప్పి వారి సమక్షంలో ఓట్లను వేరు చేసి లెక్కించడం జరుగుతుంది. ఆ తర్వాత సర్పంచ్ ఓట్లను లెక్కిస్తారు. ఈ 2 పూర్తయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇదే రోజు జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఓటు వేసేందుకు దాదాపుగా 18 రకాల ధ్రువపత్రాలను అంగీకరిస్తున్నారు, అలో చేస్తున్నారు. ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటో ఐడెంటిటీ కార్డు, ఫోటో గుర్తింపు కార్డు సహా వాటన్నిటిని కూడా అలో చేస్తున్నారు. ఆ 18 వాటిల్లో ఎలాంటి గుర్తింపు కార్డు ఉన్నప్పటికీ కూడా ఓటు వేసేందుకు అలో చేస్తున్నారు. అయితే ఎవరైతే పోలింగ్ కేంద్రంలో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఓటు వేసే అవకాశం కూడా కల్పిస్తున్నారు. మొత్తం మీద 2 జిల్లాల్లో కూడా మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. అయితే ఇప్పటికే చలి తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఓటర్లు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 7 గంటలకే పోలింగ్ కేంద్రాలకు తరలి రావడం జరుగుతుంది. 2 జిల్లాల్లో కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. కెమెరామెన్ నాగరాజుతో పరశురామ్, ABN ఆంధ్రజ్యోతి, సంగారెడ్డి జిల్లా నుంచి.